10th రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ రోజునే చూస్తే పేపర్లో విద్యార్థుల ఆత్మహత్య. ఇంటర్ రిజల్ట్ వచ్చింది, నెక్స్ట్ రోజున చూస్తే విద్యార్థుల ఆత్మహత్య. ఎందుకు అసలు చదువుకునే పిల్లవాడు, చదువు వచ్చిన వాడు ఆత్మహత్య చేసుకునేంత పరిణామాలు ఏమో జరుగుతున్నాయి అంటే, చాలా వరకు మన ఎడ్యుకేషన్లో ప్లెజర్ అంటే ఆనందం లేదు, ప్రెషర్ అంటే ఒత్తిడి మాత్రమే ఉంది. అలా ఒత్తిడి లేకుండా 10th అయిన తర్వాత ప్రతి పేరెంట్ ఆలోచించేది ఏంటంటే ఏ కోర్స్ జాయిన్ చేయాలి, ఏ కాలేజీలో జాయిన్ చేయాలి. వీళ్ళకి అనువుగానే మన సిస్టమ్ కూడా అలానే ఉంది. మనం ఇస్తున్నాం కదా, దేశవ్యాప్త సంచలనం, రాష్ట్రవ్యాప్త ర్యాంకులు, ఈ ప్రపంచనాలు, ఈ యాడ్లు చూసి ఇంతకీ ఏం చేయాలి. కొంతమంది అయితే సంవత్సరానికి 3 లక్షలు 4 లక్షలు కడుతున్నారు. అఫ్ కోర్స్ ఏదైనా వాళ్ళ కోసమే కదా చేస్తుంది, వాళ్ళ కెరీర్ మీద ఇన్వెస్ట్ చేస్తుంది కదా, ఇందులో తప్పేముంది అని మీరు అనుకోవచ్చు. మీకు ఒక విషయం గమనించినట్లయితే, మీరు టీచర్స్కి ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్న వాళ్ళు ఇక్కడ నుంచి ఇంకొక స్కూల్ 5,000 జీతం లేదా 2,000 జీతం ఎక్కువ ఇస్తారంటే ఇక్కడ వదిలేసి అక్కడ వెళ్ళిపోవడం రెడీ. అంటే వాళ్ళకి జీతం అనేది ఫస్ట్ ప్రయారిటీ, ఎందుకంటే వాళ్ళకి ఒక జీవితం ఉంది. అలాగే స్కూల్స్లో మేనేజ్మెంటు నేను ఎంత ఖర్చు పెడుతున్నానో నాకు ఎందుకంటే లాభ నష్టాలు చేసే బిజినెస్ అయిపోయింది. పేరెంట్స్ కూడా ఎక్కువ మంది ఏం ఆలోచిస్తున్నారంటే నా పిల్లవాడి మంచి ర్యాంక్ రావాలి, మంచి కెరియర్ రావాలి అని చూస్తున్నారు. మరి అసలు ఆ పిల్లవాడికి ఏం కావాలో చూస్తున్నారా, ఆ స్టూడెంట్కి ఏం కావాలో చూస్తున్నారా? చూడటం లేదు కదా. ఒక స్టూడెంటు ఏ విషయంలో అయితే ఎక్కువ అవగాహన ఉంటుందో, ఏ సబ్జెక్టు గురించి అంటే ఏ ప్రొఫెషన్ గురించి ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆటోమేటిక్గా దాని మీద ఇంట్రెస్ట్ పుడుతుంది. అంటే నేను చిన్నప్పుడు చూసినప్పుడు మాకు స్కూల్ టీచర్ అనేది గొప్ప ఉద్యోగం కాబట్టి టీచర్ మీద ఎక్కువ అభిమానం పెరగడానికి అవకాశం ఉంది. అలా కాకుండా కొంతమంది స్థాయి మించి వాళ్ళ స్కిల్స్ ఏంటో తెలుసుకోకుండా నేను డైరెక్టర్ని అవుతా, యాక్టర్ని అవుతా, క్రికెటర్ని అవుతా అని అనటం కూడా జరుగుతుంది. ఒక స్టూడెంట్ తనకున్న క్వాలిటీస్ ఏంటి, తనకున్న స్కిల్ సెట్ ఏంటి, తను కోరుకుంటున్న వృత్తి ఏంటి, ఆ వృత్తిలోకి వెళ్ళడానికి కావాల్సిన స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఎటువంటి నిపుణతలు కావాలి, ఎటువంటి స్కిల్స్ కావాలి, ఒకవేళ ఆ కోర్సు లేదా ఆ ప్రొఫెషన్లో నిలబడాలంటే ఆర్థికంగా ఎంత కావాల్సి వస్తుంది, వీటన్నిటి గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మేము ప్రవేశపెట్టిందే కెరీర్ గైడెన్స్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్ క్లాసెస్. ఒక 10 సంవత్సరాలు మార్కెట్లో సర్వే చేసి 20 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, 50 సంవత్సరాల క్రితం ఎలా ఉంది, ఇప్పుడు మీ పిల్లవాళ్ళు లేదా మీ పిల్లలు 10th ఉంటే వాళ్ళు డిగ్రీ చేసి బయట రావడం ఒక 5-6 సంవత్సరాలు బయటకు పడుతుంది. ఒక 5-6 సంవత్సరాల తర్వాత మార్కెట్ ఎలా ఉండబోతుంది, అప్పుడు ఎటువంటి ప్రొఫెషన్స్ ఉంటాయి, ఆ ప్రొఫెషన్లో వీళ్ళు నిలబడాలి, రాణించాలి అంటే ఎటువంటి మెళకువలు నేర్చుకోవాలి, ఎక్కడ ఏ కాలేజీలో చదవాలి, వీటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా చాలా క్లియర్గా ఇవ్వబోతున్నాము. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్లో కాదు, మన తెలుగు రాష్ట్రాల్లో పూర్తి స్థాయిగా స్టూడెంట్ సెంట్రిక్గా ఆలోచిస్తూ, అంటే స్టూడెంట్నే మన దృష్టిలో పెట్టుకొని ఆలోచిస్తూ అతనుకున్న క్వాలిటీస్ ఏంటి, లేదా ఒక జాబ్ కోరుకుంటున్నట్టయితే ఆ జాబ్లోకి ఆ వృత్తిలోకి వెళ్ళడానికి కావాల్సిన ఎటువంటి క్వాలిటీస్ అవసరమవుతాయి, వాటిని ఎలా డెవలప్ చేసుకోవాలి, వీటన్నిటి మీద మేము ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. ఇప్పుడు ఒకటే విషయం చెప్పదలుచుకున్నాం, ఒక వ్యక్తి చిన్నపిల్లలకు చాక్లెట్ ఇవ్వండి, ఆ చాక్లెట్లో కూడా వాళ్ళకంటూ ఒక ఫ్లేవర్ ఉంటుంది. అంటే 5 నిమిషాలు తినేసే చాక్లెట్లో ఒక ఫ్లేవర్ ఉన్నప్పుడు మీకు ఇష్టమైన భోజనంలో కూడా ఆ బిర్యానీ కావచ్చు, వంటల్లో కూడా మీ దాంట్లో ఒక ఫ్లేవర్ ఉంటుంది. అరగంటలో దీనికి తినేసి అరిగిపోయే భోజనానికి మనకు ఒక ఫ్లేవర్ ఉన్నప్పుడు 40 సంవత్సరాలు 50 సంవత్సరాల కెరియర్లో మనకి ఇష్టమైన ఫ్లేవర్ ఉండొద్దా? అంటే ఆ పిల్లలకు ఇష్టమైన ఫ్లేవర్ ఉండొద్దా? ఉండాలి కదా. ఆ ఫ్లేవర్ ఉండాలి అంటే ఒక రూమ్లో పెట్టేసి బంధించేసి అన్ని డోర్లు మూసేసి 2 డోర్లు ఎక్కువగా తెరుస్తున్నారు, ఒకటి ఎంపీసీ, బైపీసీ. ఇవి కాకుండా ఉన్న అవకాశాలన్నీ ఎన్ని 100 రకాల అవకాశాలు, 100 రకాల అవకాశాలు. ఈ 100 రకాల అవకాశాలు ఏంటి, వాటిని అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి, ఎటువంటి స్కిల్స్ ఉండాలి, ఎటువంటి ఆర్థిక స్తోమత ఉండాలి, వీటన్నిటి గురించి చాలా క్రిస్టల్ క్లియర్గా మనం ఇవ్వబోతున్నాము. క్రిస్టల్ క్లియర్గా సో చాలా స్పష్టంగా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయిన వాళ్ళందరూ ఇప్పటికి ఇచ్చింది ఏంటంటే, మేము టీచర్స్గా ఉన్నాము, నేను డిగ్రీ చదివాను, పీజీ చదివాను, ఆ రోజుల్లో నేను బెస్ట్ ఆప్షన్ తీసుకున్నాను, కానీ ఇన్ని ఆప్షన్స్ ఉన్నాయని మాకు తెలియదు అంటూ ఇప్పటివరకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. సో మీకు మీ పిల్లలకి మంచి భవిష్యత్తు ఇవ్వాలంటే వాళ్ళని కష్టపెట్టకండి, వాళ్ళకి ఇష్టమైన కోర్సు చదవనివ్వండి. అదేంటి సార్ వాడికి ఇష్టం క్రికెట్ అంటున్నారు, ఒకవేళ క్రికెటర్ కావాలి అంటే తన మనసులోకి ఆలోచన ఎందుకు వచ్చింది, అతనికి ప్రాక్టికల్గా వర్కౌట్ అవుతుందా లేదా,
అర్థమయ్యేటట్టు చెప్తే తను అర్థం చేసుకున్నట్టయితే, బలవంతంగా ఆపేస్తే నేను కోరుకున్న ప్రొఫెషన్ నా నాన్న నన్ను వెళ్ళనివ్వలేదని చెప్పి ద్వేషించే అవకాశం ఉంటుంది. తనకి ఇష్టం లేని ప్రొఫెషన్లో ఎప్పుడైతే వెళ్తున్నాడో, ఇష్టమైన కోర్స్ ఎప్పుడైతే చేస్తున్నాడో అది కష్టం అవుతుంది. అప్పుడు ఈ ప్రెషర్ స్టార్ట్ అవుతుంది. మన ఎడ్యుకేషన్ సిస్టంలో ప్లెజర్ లేదు, ఆనందం లేదు, కేవలం ప్రెషర్ అంటే ఒత్తిడి మాత్రం ఉంది. ఈ ఒత్తిడి లేకుండా చదువుని ఇష్టంగా చదువుతూ వాళ్ళు ముందు తరాలకి అంటే నెక్స్ట్ వచ్చే జనరేషన్లో మీకు ఉపయోగపడాలి, వాళ్ళకి వాళ్ళు ఉపయోగపడాలి, సమాజానికి ఉపయోగపడాలి. ఇటువంటి ఒక అద్భుతమైన కోర్సు మనం డిజైన్ చేశాము. ఈ కోర్సు గురించి మరిన్ని వివరాలు లేదా ఫ్రీ ఆ క్లాస్కి అటెండ్ అవ్వడం కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ పెట్టండి. మరొకసారి చెప్తున్నా, మీరు పిల్లలకి ఆస్తులు ఇవ్వటం కాదు, వాళ్ళకి విలువలను ఇద్దాము, విలువైన చదువునిద్దాము. దానితో వాళ్ళు క్షేమంగా ఉంటారు, వాళ్ళు సంతోషంగా ఉంటారు, మిమ్మల్ని కూడా సంతోషపెడతారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, కెరీర్ గైడెన్స్ క్లాస్లో కలుద్దామండి మరి.